నెల్లూరులో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బారా షాహీద్ దర్గా ఉంది. ప్రతి ఏడాది మొహరం పండుగ సమయంలో జరిగే రొట్టెల పండుగకి దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు విచ్చేస్తుంటారు. గత టీడీపీ ప్రభుత్వం రొట్టెల పండుగని రాష్ట్ర పండుగగా ప్రకటించింది. కూటమి ప్రభుత్వం ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు రొట్టెల పండుగని ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. 400 ఏళ్ల చరిత్ర కలిగిన బారా షాహీద్ దర్గా అక్కడ ప్రతి ఏటా జరిగే రొట్టెల పండుగపై ఏబిఎన్ స్పాట్లైట్ ఇప్పుడు చూద్దాం. సువిశాల ప్రాంతం, ఎటు చూసినా పచ్చని చెట్లు, ఎత్తైన బురుజులతో నిర్మించిన దర్గా. కనుచూపు మేర నీటి కుండల అలరిస్తూ గలగల చిన్నపాటి అలలతో సవ్వళ్లు చేసే స్వర్ణాల చెరువు, ఆ చెరువులో బోటు షికార్లు, దూరంగా కనిపించే నరసింహకొండ. ఇలా బారా షహీద్ దర్గా ప్రాంతంలో అడుగుపెట్టగానే ప్రకృతి సోయగాలు మనస్సుకి హత్తుకుంటాయి. సూర్యాస్తమయం వేళ ఆ సూర్యుడి కిరణాలతో బంగారు వన్నెలో కనిపించే స్వర్ణాల చెరువుని చూడ్డానికి 2 కళ్ళు చాలవు. టర్కీ దేశం నుంచి 12 మంది ముస్లిం బోధకులు గుర్రాలపై నెల్లూరుకు సమీపంలోని గండవరం చేరుకున్నట్లు చరిత్ర చెబుతోంది. అక్కడ స్థానికులతో యుద్ధం జరిగింది. స్థానికులు టర్కీ దేశం నుంచి వచ్చిన వారి తలలు నరికేశారు. మొండాలను గుర్రాలపై వేసి తరిమేశారు. ఆ గుర్రాలు తిరుగుతూ నీటి కోసం స్వర్ణాల చెరువు వద్దకు చేరుకున్నాయి. గుర్రాలపై మొండాలని అక్కడి కొందరు ఒకే చోట ఖననం చేశారు. 12ని బారా అంటారు. షహీద్ అంటే వీరుడని అర్థం. అందుకే బారా షహీద్ అనే పేరొచ్చిందని స్థానికులు చెబుతారు. మద్రాసు ప్రాంతాన్ని పాలించిన ఆర్కాట్ నవాబు సోదరికి చర్మ వ్యాధి రాగా ఈ దర్గా ప్రాంతంలోని మట్టిని పూయగా తగ్గిందని మరో కథ ప్రచారంలో ఉంది. అందుకే ఆయన దర్గా నిర్మించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినట్లు చెప్పుకుంటూ ఉంటారు. ఆర్కాట్ నవాబు కుటుంబ సభ్యులతో కలిసి దర్గాని సందర్శించారని, ఆ సమయంలో వారిని చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారని, తమ వద్ద ఉన్న కొద్ది రొట్టెల్ని పంచిపెట్టగా అందరికీ ఆకలి తీరిందని, అప్పటి నుంచి ఏ కోరిక కోరుకున్నా జరుగుతుందనే నమ్మకంతో రొట్టెల పండుగ ప్రారంభమైందని చెబుతూ ఉంటారు. ఇక్కడ చెట్లు ఎక్కువగా ఉంటాయి. అప్పట్లో బాటసారులు మద్రాసుకి సరుకులు తీసుకెళ్లే రైతులు చెట్ల కింద సేద తీరుతూ ఉండేవారు. మొహరం రోజుల్లో ఏదైనా కోర్కెలతో రొట్టెలు ఇచ్చిపుచ్చుకుంటే ఆ కోర్కెలు నెరవేరుతూ ఉండేవని, అలా రొట్టెల పండుగ ప్రారంభమైందని కూడా అంటుంటారు. ప్రతి ఏడాది మొహరం పండుగ ముందు రోజు రొట్టెల పండుగ వేడుకలు మొదలవుతాయి. మొహరం రోజున గంధ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. కడప దర్గా పీఠాధిపతి గంధ మహోత్సవాన్ని జరిపిస్తారు. గంధం కోసం భక్తులు పోటీ పడతారు. ఆ మరుసటి రోజు రొట్టెల పండుగ జరుగుతుంది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. కజకిస్తాన్, దుబాయ్, సౌదీ అరేబియా, బహ్రెయిన్ వంటి దేశాల నుంచి భక్తులు విచ్చేస్తూ ఉంటారు. ఈ ఏడాది 20 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. పండుగ అనేది ఒక నెల్లూరు టౌన్కో, నెల్లూరు కార్పొరేషన్కో, కానీ నెల్లూరు జిల్లాకు సంబంధించి కాదు. ఇది రాష్ట్ర పండుగ. ఈ రాష్ట్ర పండుగ కూడా 2014-19లో డిక్లేర్ చేయించాం. 14 గవర్నర్ ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. ఇది రాష్ట్ర పండుగ. ఇది అనేక రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తారు. నెల్లూరు జిల్లానే కాదు, అనేక రాష్ట్రాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, అక్కడి నుంచి కూడా వస్తారు. అనేక విదేశాల నుంచి కూడా వస్తారు. ఎందుకంటే ఇక్కడ వదిలే రొట్టెలో ఏదైతే రొట్టెని వదులుతారో ఆ రొట్టెని పట్టుకుంటే వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్మకం లేకుంటే భక్తుల సంఖ్య పెరగదు. వాళ్ళు అనుకున్న కోరికలు జరగకుండా ఉంటే కూడా భక్తుల సంఖ్య పెరగదు. సీసీ కెమెరాల ద్వారా మనం మానిటరింగ్ చేయటం అలవాటే. దాన్ని మేము ప్రధానంగా ముందుగా పార్కింగ్ ప్లేస్లు ఐడెంటిఫై చేసుకోవాలని చెప్పని గత సంవత్సరం ఏ పార్కింగ్ ప్లేస్లు ఉన్నాయో ఎంత కార్పొరేషన్ లిస్టు ఉంది, ఆ లిస్టు పోలీస్ శాఖ మీరు ఇచ్చేస్తే వాళ్ళు దాన్ని కోఆర్డినేట్ చేసుకుంటారు. రెండు, నాకు తెలిసి ఆ టైంలో పెళ్ళిళ్ళు కూడా ఏమి లేవు నాకు తెలిసినంతవరకు. కాబట్టి వీళ్ళు నన్ను కళ్యాణ మండపాలు వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసి, అది టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్, కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ రాలేదా, గౌరవం రాలేదా, వెంటనే తొందరగా కోఆర్డినేట్ చేసుకుంటుంది. మెయిన్ అది పార్కింగ్ పాయింట్స్, మొత్తం పార్కింగ్ పాయింట్స్ పోలీస్ శాఖ చూస్తుంది.
వాళ్ళకి మీరు సపోర్ట్ ఉండండి. మీకు సంబంధించి ప్రధానంగా ఏంటంటే కళ్యాణ మండపాలు అయినా మొత్తం బ్లాక్ చేయండి. కంపల్సరీగా అందరూ మండపాలు తీసుకోండి. ఇది స్టేట్ ఫెస్టివల్, ఏర్పాట్లు కూడా అరేంజ్ చేసుకోండి. ఇంకా విద్యుత్ శాఖ పరంగా ఎస్సీ గారు వచ్చున్నారు. ఎస్సీ గారు, విద్యుత్ శాఖ లాస్ట్ టైం మీకు అవగాహన ఉంది, మీ వాళ్ళకి అందరూ కూడా అవగాహన ఉంది, మీరు ప్రధానంగా కోఆర్డినేట్ చేసుకోండి. యాక్చువల్ ఇక్కడ ఏంటంటే ఈ టెంపుల్ టూరిజంలో భాగంగా ఇక్కడ పక్కనే వాళ్ళు ఇంకో ఘాట్ గాని కట్టారు, నెల్లూరు నెక్లెస్ రోడ్ అని. తర్వాత ఈ బారాషాహి దర్గా, మన ఇటు పోతే నరసింహకొండ, ఇవన్నీ ఇది ఒక జోగ్రఫికల్గా మనం తయారు చేయాల్సిన అవసరం లే. ఇటు పోతే కశ్మూర్ దర్గా, అటు పోతే ఏఎస్పేట దర్గా, మనకు మైపాడ్ బీచ్, ఇవన్నిటికీ మనకు టెంపుల్ టూరిజంకి ఇది ఒక బెస్ట్ ప్లేస్. దీనికి ఇక్కడ అభివృద్ధి చేయాల్సింది కానీ ఉంది. యాక్చువల్గా 14-19లో కానీ ఇక్కడ ఒక 6-7 ఏకర్స్లో మంచి పార్క్ కానీ డిజైన్ చేశాం. ఇక్కడికొచ్చే భక్తులు ముందుగా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు, పూజలు నిర్వహిస్తారు. తర్వాత స్వర్ణాల చెరువులో రొట్టెలు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. చదువు, ఉద్యోగం, వివాహం, సంతానం, విదేశీయానం, ఆరోగ్యం, గృహం, సంపాదన, ఇలా రకరకాల కోర్కెలతో రొట్టెలు పట్టుకుంటారు. భక్తుల కోరికలు తీరుతూ ఉండడంతో ఏడాదికి ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. బహుశా ప్రపంచంలోనే ఇన్ని లక్షల మంది కుల, మత, పేద, ధనిక, ప్రాంతీయ విభేదాలు మరిచి జరుపుకునే పండుగ రొట్టెల పండుగని చెప్పడంలో అతిశయోక్తి లేదు. నెల్లూరు నగరంలోని బారాషాహి దర్గా ఉంది. దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా బస్సులు, రైళ్లలో ఈజీగా నెల్లూరు రావచ్చు. రేణిగుంట, చెన్నై ఎయిర్పోర్ట్ల నుంచి కూడా నెల్లూరుకి తేలిగ్గానే చేరుకోవచ్చు.